హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ సెమిస్టర్ 2 సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న 9th లెసన్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ అండ్ సర్క్యూట్స్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనము రోజు ఇంట్లో ఎలక్ట్రిసిటీ అనేది రకరకాల పర్పసెస్కి వాడుతూ ఉంటాం. ఇంట్లోనే కాదు, బయట కూడా చాలా పర్పసెస్కి వాడుతూ ఉంటాం. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. We use electricity to operate pumps that lift water from well up from ground level to the rooftop tank. మనకి ఎక్కడో పైన ఉన్న ట్యాంక్లోకి వాటర్ ఎక్కడం కోసము మనం ఏం చేస్తాము, పంప్ని ఆన్ చేస్తాం కదా. ఆ పంప్ అనేది రన్ అవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ ఒక మోటార్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఆ మోటార్ హెల్ప్తో పంప్ అనేది పనిచేస్తుంది కదా. మరి ఆ మోటార్ ఎలా పనిచేస్తుందంటే అక్కడ ఎలక్ట్రిసిటీతోనే పనిచేస్తుంది. మరి ఇంకా ఎలక్ట్రిసిటీ ఏ పర్పసెస్కి వాడతాము, వాటిని మన నోట్బుక్లో రాయమంటున్నారు. అలాగే మనం రాసిన లిస్ట్లో లైటింగ్ అంటే వెలుతురు కోసం కూడా మనం కరెంటుని వాడమా? ఖచ్చితంగా వాడతాం. ఇంకేమంటున్నారు చూడండి. ఎలక్ట్రిసిటీ మనందరి ఇల్లు, ఇంకా రోడ్స్, ఆఫీసెస్, మార్కెట్స్, ఇంకా ఫ్యాక్టరీస్ అవన్నీ కూడా ఏంటి వెలుతురునిస్తుంది, అవునా కదా. మనకి సన్సెట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇవన్నీ చీకటి పడిపోతాయి. కానీ మనము ఈ ఎలక్ట్రిసిటీని యూస్ చేస్తే ఏం చేస్తున్నాము, లైట్ని పొందుతున్నాము అండ్ మన పనులు మనము చేసుకోగలుగుతున్నాం, అవునా కదా. ఇంకా ఇది మనకి నైట్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మనకి అసలు ఎలక్ట్రిసిటీని అందించేది ఎవరు, మరి ఎలా వస్తుంది ఎలక్ట్రిసిటీ అంటే పవర్ స్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది, ఓకేనా. అయితే ఈ సప్లై ఆఫ్ కరెంట్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, ఒకవేళ అది ఆ ప్లేసెస్లో పర్టికులర్ ప్లేసెస్లో అవైలబుల్గా లేదనుకోండి, అప్పుడు అక్కడ పవర్ అనేది ఉండకపోవచ్చు. అలాంటి స్టేషన్స్లో ఏం చేస్తారంటే మనకి టార్చ్ అనేది వాడుతూ ఉంటారనమాట లైట్ కోసము. అలాగే టార్చ్ లోపల ఏముంటుంది, మనకి బల్బ్ అనేది ఉంటుంది, అవునా. ఈ బల్బ్ మనం స్విచ్ ఆన్ చేయగానే ఏం చేస్తుంది, వెలుగుతుంది. వెలిగి మనందరికీ లైట్ అయితే ఇస్తుంది అనమాట. మరి అసలు ఎలక్ట్రిసిటీ లేని చోట టార్చ్ లైట్ మనం యూజ్ చేస్తున్నాం కదా. ఆ టార్చ్ లోపలికి మరి ఎలక్ట్రిసిటీ అసలు ఎలా వచ్చింది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ సెల్ గురించి ముందు తెలుసుకుందాము. ఎలక్ట్రిసిటీ టు ద బల్బ్ ఇన్ ఏ టార్చ్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద ఎలక్ట్రిక్ సెల్. చూడండి, టార్చ్ లైట్ లోపల ఉన్న బల్బ్కి ఎలక్ట్రిసిటీ ఎలా అందుతుంది అంటే ఎలక్ట్రిక్ సెల్ ద్వారా అందుతుంది. ఎలక్ట్రిక్ సెల్స్ అంటే ఏంటి అసలు అంటే, మనము చూడండి అలారం క్లాక్స్, రిస్ట్ వాచెస్లో వాడుతుంటాం కదా. ఇంకా ట్రాన్సిస్టర్స్, రేడియోస్, కెమెరాస్, ఇంకా అదర్ డివైజెస్లో ఎలాంటి సెల్స్ వాడతాము, అలాంటివే అన్నమాట. అర్థమైందా. మీరు ఎప్పుడైనా ఆ ఎలక్ట్రిక్ సెల్ని జాగ్రత్తగా గమనించారా? ఒకవేళ గమనించారనుకోండి, మనకి అక్కడ ఏం కనిపిస్తుంది, దాని మీద ఒక మెటల్ క్యాప్ లాంటిది కనిపిస్తుంది పైన చిన్నగా, అవునా. ఇంకో పక్క వచ్చేసి మెటల్ డిస్క్ లాంటిది కనిపిస్తుంది. కింద పిక్చర్ ఇచ్చేది చూడండి. మనము దాంట్లో పాజిటివ్ సింబల్ ఇంకా నెగిటివ్ సింబల్ని గమనించలేమా? క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ బ్యాటరీలో చూసారనుకోండి, పైన మనకి ప్లస్ సింబల్ ఉంది అంటే అది పాజిటివ్ సైన్, అండ్ కింద మైనస్ ఉన్నది నెగిటివ్ సైన్. ఇది ఒక ఎలక్ట్రిక్ సెల్ అనమాట, ఓకేనా. ఇంకేం చెప్తున్నాడు చూడండి. మెటల్ క్యాప్ ఏదైతే ఉందో అది పాజిటివ్ టెర్మినల్గా మనం ఇక్కడ చెప్పాలి. ఎలక్ట్రిక్ సెల్లో మెటల్ క్యాప్ అనేది వచ్చేసి పాజిటివ్ టెర్మినల్. అలాగే మెటల్ డిస్క్ ఏదైతే ఉందో దాన్ని మనము నెగిటివ్ టెర్మినల్ అని పిలుస్తున్నాం. అన్ని ఎలక్ట్రిక్ సెల్స్లో కూడా 2 రకాల టెర్మినల్స్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని ఎలక్ట్రిక్ సెల్స్లో కూడా ఖచ్చితంగా 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి పాజిటివ్ టెర్మినల్ అయితే ఇంకొకటి నెగిటివ్ టెర్మినల్. అలాగే ఎలక్ట్రిక్ సెల్ ఏం చేస్తుందంట, ఎలక్ట్రిసిటీని ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తుందంటే, ఇప్పుడు మనము ఈ ఎలక్ట్రిక్ సెల్ని చూసామనుకోండి, అందులో మనకి కెమికల్స్ ఉంటాయి, ఓకేనా. రసాయనాలు ఉంటాయి అన్నమాట. ఈ కెమికల్స్లో స్టోర్ అయిన ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రిసిటీగా మనకి అందిస్తుంది అనమాట. మనకి ఎలక్ట్రిక్ సెల్లో ఏవైతే కెమికల్స్ అనేవి పూర్తిగా అయిపోతాయి కదా, మనం వాడేస్తాం చూసారా. అలా పూర్తిగా వాడేసిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ సెల్ అనేది ఇంకా ఏమివ్వదు, మనకి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తుంది. అప్పుడే మనం ఏమంటాం తెలుగులో, బ్యాటరీలు అయిపోయాయి అని అంటూ ఉంటాం. విన్నారా మీరు ఎప్పుడైనా? వినలేదా? ఇక్కడ ఒక కాషన్ ఇచ్చాడు చూడండి. జాగ్రత్త ఏంటంటే, మనము చాలాసార్లు డేంజర్ సైన్స్ చూసే ఉంటాం, అవునా. ముఖ్యంగా ఎలక్ట్రిక్ సబ్స్టేషన్స్లో ఇంకా చాలా ప్లేసెస్లో డేంజర్ అనే సింబల్ కనిపిస్తూ ఉంటుంది. అది యాక్చువల్గా దేనికంటే ప్రజలందరినీ ముందుగా వార్న్ చేస్తున్నారనమాట.
ఏమనంటే ఎలక్ట్రిసిటీ అనేది చాలా డేంజర్, అవునా? మనం దాన్ని సరిగ్గా వాడుకోలేదనుకోండి, దానివల్ల చాలా ప్రమాదం అనేది జరుగుతుంది. మనం ఇష్టం వచ్చినట్టు ఎలక్ట్రిసిటీని హ్యాండిల్ చేసామనుకోండి, లేదా ఎలక్ట్రిక్ డివైజెస్ని వాడినా కూడా మనకేమవుతుంది, చాలా ఇంజ్యూరీస్ అనేవి తగులుతాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో మనము డెత్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అందుకనే మీరు ఎలక్ట్రిక్ వైర్స్ కానీ సాకెట్స్ కానీ యూస్ చేసినప్పుడు ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటితో ఇష్టం వచ్చినట్లుగా ఉండకూడదు. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ అనేది పోర్టబుల్ జనరేటర్స్ నుంచి కూడా వస్తుంది, అవునా? మీరు జనరేటర్ మీకు చూసే అంటారు, ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పెద్ద పెద్ద జనరేటర్స్ యూస్ చేసి మనకి అక్కడ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. అది కూడా చాలా డేంజరస్. ఓకేనా? యూజ్ ఓన్లీ ఎలక్ట్రిక్ సెల్స్ ఫర్ ఆల్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఎలక్ట్రిసిటీ. అయితే మనం చిన్నవాళ్ళం కదా, పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఎలక్ట్రిసిటీ గురించి సరిగ్గా తెలియని వాళ్ళు ఏం చేయాలి, ఓన్లీ ఎలక్ట్రిక్ సెల్స్ని మాత్రమే వాడాలి అనే యాక్టివిటీస్కి. ఏది పడుతుంది యూజ్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా వెళ్దాము. ఒకసారి మనకి ఇక్కడ 2 పిక్చర్స్ ఇచ్చారు, టార్చ్ బల్బ్ అనేసి, అవునా? అంటే టార్చ్ లైట్లో ఉండే బల్బ్ యొక్క పిక్చర్ బయటికి తీసి మనకు పెట్టారు. అది బయటికి ఇలా కనిపిస్తుంది, అండ్ ఇన్సైడ్ లోపల చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. దానికి టెర్మినల్స్ చూడండి మనకు కనిపిస్తున్నాయి, కనిపించాయా లేదా? పైన ఒక టెర్మినల్, కింద ఒక టెర్మినల్ని ఇండికేట్ చేస్తున్నారు. అలాగే కన్ఫామ్గా బల్బ్కి లోపల ఏముంటుంది, ఫిలమెంట్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఎప్పుడైతే మనకు ఆ ఎలక్ట్రిక్ సెల్ అనేది అయిపోయిందో దాన్ని ఇంక మనం ఏం చేస్తాము, పక్కన పెట్టేసి కొత్త సెల్ని అయితే పెడతాం. ఇంకా ఏమంటున్నారు చూడండి, టార్చ్ బల్బ్లో మనకంట అవుటర్ కేసులో చూసుకుంటే గ్లాస్ దట్ ఈస్ ఫిక్స్డ్ ఆన్ ఏ మెటాలిక్ బేస్. ఒక మెటాలిక్ బేస్ కింద చూసారా మీరు, కింద గమనించినట్టయితే మనకు మెటాలిక్ బేస్ అనేది కనిపిస్తుంది, దానిపైన గ్లాస్ని ఫిక్స్ చేశారు, అవునా? మరి ఆ మెటాలిక్ బేస్ లోపల ఏముంది, బల్బ్ లోపల ఏముంది అనే విషయాన్ని తెలుసుకుందాము. యాక్టివిటీ 1 చూద్దాం. దీనికోసం ఒక టార్చ్ తీసుకుంటున్నాము, దాని యొక్క బల్బ్ని ఒకసారి చూడమంటున్నారు. ఓకేనా? మీరు ఆ బల్బ్ని బయటికి తీసేయచ్చు అనమాట, టీచర్ యొక్క హెల్ప్తో బయటికి తీసి చూడమంటున్నారు. మీరేం నోటీస్ చేశారు, మనకి సన్నటి వైర్ అనేది గ్లాస్ బల్బ్ యొక్క మధ్యలో ఫిక్స్ చేసి ఉంది, గమనించారా లేదా? ఇదిగోండి కనిపిస్తుంది చూసారా, మనకి సన్నటి వైర్ ఫిలమెంట్ అని మెన్షన్ చేశారు కదా, అదనమాట. అలాగే నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి, డూ యూ నౌ స్విచ్ ద టార్చ్ ఆన్ అండ్ అబ్జర్వ్ విచ్ పార్ట్ ఆఫ్ ద బల్బ్ ఈజ్ గ్లోయింగ్. స్విచ్ అనేది ఆన్ చేసిన తర్వాత బల్బ్లో ఏ పార్ట్ వెలుగుతుంది అని అడుగుతున్నారు. ఆ థిన్ వైర్, సన్నటి వైర్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, మనకి లైట్ని ఇస్తుంది అనమాట. ఆ సన్నటి వైర్నే మనం ఏమని పిలుస్తామంటే బల్బ్ లోపల ఉన్న దాన్ని ఫిలమెంట్ అని పిలుస్తాం. ఈ ఫిలమెంట్ అనేది 2 థిక్కర్ వైర్స్, అంటే కొంచెం మందంగా ఉన్న వైర్స్ రెండింటి మధ్యలో ఫిక్స్ చేసి ఉంటుందన్నమాట. ఇవేం చేస్తాయంటే ఆ ఫిలమెంట్కి సపోర్ట్ని ఇస్తాయి, ఫిగర్ 9.2లో చూపించినట్టుగా. అర్థమైందా? కనిపిస్తుంది కదా, అటు ఒక వైర్ ఉంది, ఇటు ఒక వైర్ ఉంది, అండ్ మధ్యలో మనకి సన్నటిది ఏముంది, ఫిలమెంట్ అనేది కనిపించింది. నెక్స్ట్ ఏమంటున్నారు చూడండి, ఇంకొక అదర్ థిక్ వైర్ ఏదైతే ఉందో దాన్ని వచ్చేసి మనకి ఎక్కడ కనెక్ట్ చేశారంట, దాని యొక్క మెటల్ టిప్ని బేస్కి కనెక్ట్ చేశారనమాట. బేస్ ఏదైతే మనకు మధ్యలో ఉందో దాని యొక్క సెంటర్లో కనెక్ట్ చేశారు. బల్బ్ యొక్క బేస్ ఇంకా మెటల్ టిప్ ఏదైతే ఉన్నాయో అవి యాక్చువల్గా ఏంటంటే 2 టెర్మినల్స్ అనమాట. బల్బ్ యొక్క 2 టెర్మినల్స్ అనేసి తెలుపుతున్నారు. కనిపిస్తుందా మీకు? ఇక్కడ ఒక వైర్ని వచ్చేసి పైన స్టిక్ చేశారు, ఇంకోటి కింద వరకు వచ్చింది, అవునా? ఇవి 2 ఏంటంటే మనకి టెర్మినల్స్ అనమాట. ఈ 2 టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో ఎలా ఫిక్స్ చేశారంటే అచ్చం మనకి ఒకదాంతో ఒకటి అసలు టచ్ కావు. ఓకేనా? ఎలక్ట్రిక్ బల్బ్స్ ఏవైతే మనకి ఇంట్లో ఉంటున్నాయో అవి కూడా సేమ్ ఇదే డిజైన్లో అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలక్ట్రిక్ సెల్కి అలాగే బల్బ్కి కూడా 2 టెర్మినల్స్ ఉంటాయన్నమాట. ఎందుకని మనకి ఇక్కడ 2 టెర్మినల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక జాగ్రత్త చెప్తున్నట్టు చూడండి. ఎప్పుడు కూడా మనం 2 టెర్మినల్స్ని కూడా ఎలాంటి స్విచ్ లేదా డివైస్ అనేది కనెక్ట్ చేయకుండా అయితే జాయిన్ అయితే చేయకూడదు అనమాట. ఒకవేళ అలా జాయిన్ చేస్తామనుకోండి, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో చాలా త్వరగా అయిపోతాయి అండ్ సెల్ అనేది పనిచేయడం మానేస్తుంది తర్వాత. సో అందుకనేసి మనం ఇప్పుడు అలా జాయిన్ చేయకూడదు. అయితే మరి ఒక బల్బ్ని తీసుకొచ్చి మనం ఒక ఎలక్ట్రిక్ సెల్కి కనెక్ట్ చేసి చూద్దాం. ఓకేనా? దీనికోసము యాక్టివిటీ 2 చూడండి ఒకసారి. ఒక 4 లెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వైర్ని తీసుకున్నాం. ఓకేనా?
4 పొడవులు ఉన్నవా ఎలక్ట్రిక్ వైర్ని అయితే తీసుకున్నాను అనమాట. అండ్ కలర్స్ కూడా ఎలా ఉండాలంటే డిఫరెంట్ కలర్స్ అనేవి ఉండాలి ప్లాస్టిక్ కవరింగ్తో. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇందులో మనము కొంచెం ప్లాస్టిక్ ఏదైతే ఉందో ప్లాస్టిక్ కవరింగ్ చివర్లు ఉంటాయి కదా అటు ఇటు దాన్ని అయితే రిమూవ్ చేసేస్తాం వైర్స్కి. ఇప్పుడు ఇది ఏం చూపిస్తుంది మనకి మెటల్, ఆ వైర్ లోపల ఉన్న మెటల్ ఏదైతే ఉందో దానిపైకి కనిపిస్తుంది. ఆ మెటల్ ఏదైతే మెటల్తోనే కదా మనకి వైర్ అనేది రెడీ అవుతుంది. పైన వచ్చేసి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, లోపల ఉన్న ఆ మెటల్ వైర్ అనేది మనకి బయటకు కనిపిస్తూ ఉంటుంది. అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఎక్స్పోజ్డ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వైర్స్వి 2 వైర్స్వి తీసుకొచ్చి ఒక సెల్కి, అలాగే ఇంకొక 2 తీసుకొచ్చి బల్బ్కి కనెక్ట్ చేసాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేయమంటున్నారు చూడండి. యూ కెన్ స్టిక్ ద వైర్స్ టు ద బల్బ్ విత్ ద టేప్ యూజ్డ్ బై ఎలక్ట్రీషియన్స్. సో మనము ఎలా కనెక్ట్ చేస్తాం వాటి యొక్క ఎండ్స్ కంటే ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ టేప్ కానీ యూజ్ చేసి ఎలక్ట్రీషియన్స్ యూజ్ చేసేది, దాంతో కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు రబ్బర్ బ్యాండ్స్ లేదా టేప్స్ అనేవి యూజ్ చేసి వైర్స్ని బాగా ఫిక్స్ చేసుకున్నాము. నౌ కనెక్ట్ ద వైర్స్ ఫిక్స్ టు ద బల్బ్ విత్ దోస్ అటాచ్డ్ టు ద సెల్ ఇన్ 6 different ways as have been shown in figure 9.58 to F. For each arrangement, find out whether the bulb glows or not. రైట్ ఎస్ ఆర్ నో ఫర్ ఈచ్ అరేంజ్మెంట్ ఇన్ యువర్ నోట్బుక్. ఇక్కడ మనకి కింద 6 రకాలుగా బల్బ్ని అయితే మనము కనెక్ట్ చేసాం. ఓకేనా? చూడండి, బ్యాటరీకి 2 వైర్లు అతికించాం. ఏంటది? రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్. అండ్ బల్బ్కి చూసుకుంటే గ్రీన్ ఇంకా బ్లాక్ కలర్ వైర్స్ని అయితే అతికించడం జరిగింది. ఫస్ట్ ఫిగర్ ఏలో చూస్తే మనం ఏం చేసాము, దీని యొక్క బ్యాటరీకి కనెక్ట్ చేసిన వైర్స్ యొక్క ఎండ్స్, అలాగే బల్బ్కి కనెక్ట్ చేసిన వైర్స్ యొక్క ఎండ్స్ రెండింటినీ కూడా మనము కనెక్ట్ చేసాం. ఈ సిచ్యువేషన్లో బల్బ్ అనేది వెలిగిందా అంటే ఎస్, వెలిగింది. సో మనము ఎస్ అని రాసుకుంటున్నాం. సెకండ్ సిచ్యువేషన్లో చూస్తే ఒక వైర్ని మాత్రమే కనెక్ట్ చేసాం, ఆయన పైన ఉన్నది మాత్రమే కనెక్ట్ చేసాం. సపోజ్ అదే పాజిటివ్ టెర్మినల్ అనుకుందాం. పాజిటివ్ టెర్మినల్ మాత్రమే కనెక్ట్ చేసాం, కింద వదిలేసాం అనుకోండి, వెలిగిందా అంటే వెలగలేదు. ఇప్పుడు సి చూద్దాం. సిచ్యువేషన్ సి చూస్తే పైదాన్ని వదిలేసాం, కింద కలిపేసాం, బల్బు వెలుగుతుందా అంటే వెలగదు. ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే డీలో చూసుకుంటే బల్బు 2 వైర్స్ని తీసుకొచ్చి ఆ సెల్ యొక్క ఒక ఎండ్కి కలిపేసాం అనుకోండి, అప్పుడు వెలుగుతుందా అంటే అప్పుడు వెలగట్లేదు. ఈ చూసుకున్నాం అనుకోండి, కింద వదిలేసి పైన ఉన్నదానికి బల్బ్ యొక్క 2 వైర్స్ని కనెక్ట్ చేసేసాం, అప్పుడు వెలుగుతుందా అంటే వెలగలేదు. మళ్ళీ ఎఫ్ చూస్తే ఏం చేసాము, రెడ్ కలర్ ఏదైతే ఉందో ముందు ఏం చేసాం, మనం రెడ్ కలర్ని గ్రీన్ కలర్ కనెక్ట్ చేసాం కదా, అలా కాకుండా రెడ్ కలర్ని వచ్చేసి బ్లాక్ కలర్ ఎండ్ అంటే ఇక్కడ రెండింటిని కనెక్ట్ చేసాం. అలాగే కింద బ్లూ కలర్ని వచ్చేసి గ్రీన్ కలర్కి కనెక్ట్ చేసాం, అంటే 2 ఎండ్స్ని కూడా కనెక్ట్ చేసాం కదా. ఇప్పుడు బల్బ్ వెలిగిందా అంటే ఎస్, వెలిగింది. అవునా కదా? ఇప్పుడు కేర్ఫుల్గా మనం అబ్జర్వ్ చేసామనుకో, రీజన్ ఏంటంటారు అసలు, బల్బు ఎందుకని 2 సిచ్యువేషన్స్లో వెలిగింది, మిగిలిన సిచ్యువేషన్స్లో ఎందుకు వెలగలేదు అంటే, ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నారంటే ఇదిగో ఇక్కడ సరే ఫస్ట్ ఏ తీసుకుందాం అనుకోండి. ఇక్కడ పెన్సిల్ తీసుకోండి, మీ పెన్సిల్ పాయింట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. పెట్టి ఫస్ట్ ఈ ఎలక్ట్రిక్ సెల్ నుంచి మెల్లగా ఇలా బల్బ్ దగ్గరికి తీసుకురండి పెన్సిల్ని. ఓకే, టచ్ చేసుకుంటేనే ఇలా తీసుకొచ్చేసండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ అదే పెన్సిల్ని ఈ వైర్ ఏదైతే ఉందో పైన ఉంది చూసారా, కింద ఉందో చూసారా వైర్, ఆ వైర్ ఈ బల్బ్ దగ్గర నుంచి మళ్ళీ ఇలా పెన్సిల్ని వండుకుంటూ వచ్చేస్తాం. తీసుకొస్తాము లేదా పెన్సిల్ని తీసుకురాగలిగాం. నెక్స్ట్ మిగిలిన వాటికి ఒక ట్రై ఇచ్చి చూద్దాం. మిగిలిన వాటికి ఒక ట్రై ఇచ్చి చూసినప్పుడు ఓకే, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ ఆ పెన్సిల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తీసుకొచ్చాం, కానీ తీసుకెళ్ళగలమా? లేదు, ఎందుకంటే మధ్యలో మనకి గ్యాప్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ సిచ్యువేషన్లో చూసుకుంటే పైనే వెంటనే మనకి గ్యాప్ కనిపించిపోయింది. సో పెన్సిల్ని తీసుకెళ్ళలేకపోయాం. అండ్ కింద మిగిలిన 3 చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను, సో గ్యాప్ పెన్సిల్ని తీసుకెళ్ళలేకపోయాను. అండ్ ఇక్కడ చూసుకుంటే పెన్సిల్ ఇలా తీసుకొచ్చాను, మళ్ళీ కానీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నాకు లేదు ఇంకా. అవునా? కానీ ఇప్పుడు లాస్ట్లో చూద్దాం ఒకసారి. ఇది ఇలా ఇక్కడ వరకు తీసుకొచ్చాను, అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాగలిగాను. అవునా? సో ఇక్కడ మనం ఏ సిచ్యువేషన్స్లో పెన్సిల్ని తీసుకురాగలిగాము, ఏ ఇంకా ఎఫ్ సిచ్యువేషన్స్లో. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి గ్యాప్స్ లేకుండా మొత్తం అంతా కూడా కనెక్ట్ చేయబడి ఉంది. అవునా కదా? నెక్స్ట్ ఒకసారి మనం గమనిస్తే కనుక అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ గురించి తెలుసుకుందాం. యాక్టివిటీ 2లో మనం ఏం చేసాము, ఎలక్ట్రిక్ సెల్ ఏదైతే ఉందో ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి మనము ఏం చేసాము, కనెక్ట్ చేయడం జరిగింది. అవునా?
చూడండి, ఎలక్ట్రిక్ సెల్ యొక్క టెర్మినల్ బల్బ్కి కనెక్ట్ చేసాం, మళ్ళీ బల్బ్ యొక్క టెర్మినల్ని ఎలక్ట్రిక్ సెల్ యొక్క ఇంకో టెర్మినల్కి కనెక్ట్ చేసాం. సో ఇక్కడ అరేంజ్మెంట్స్లో చూసుకుంటే మనకి ఫిగర్లో ఏ ఇంకా ఎఫ్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రిక్ సెల్ యొక్క 2 టెర్మినల్స్ అనేవి బల్బ్ యొక్క 2 టెర్మినల్స్కి కూడా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. అలాంటి ఒక అరేంజ్మెంట్నే మనము దేనికి ఎగ్జాంపుల్గా చెప్తామంటే ఎలక్ట్రిక్ సర్క్యూట్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాం. ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే కరెంట్ అనేది పాస్ అవ్వడానికి దానికి ఒక మార్గాన్ని ఏర్పరుచుతుంది 2 టెర్మినల్స్ మధ్య కూడా. బల్బు అప్పుడే వెలుగుతుందన్నమాట ఎప్పుడైతే మనకి కరెంట్ అనేది కరెంట్ అనేది ఎప్పుడైతే సర్క్యూట్లో ప్రవహిస్తూ ఉంటుందో అప్పుడే బల్బ్ అనేది వెలుగుతుంది. ఒకే ఎలక్ట్రిక్ సర్క్యూట్ తీసుకున్నాం అనుకోండి, కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి ఎప్పుడు అది ఎక్కడికి వెళ్తుంది, నెగిటివ్ టెర్మినల్కి వెళ్ళడం జరుగుతుంది. ఫిగర్ 9.6 చూసారనుకో, మనం పైన ఉన్నది పాజిటివ్ టెర్మినల్ అనుకున్నాం కదా, మెటాలిక్ బేస్ ఉన్నది. సో అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వస్తుంది, బ్యాక్కి రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఉంటుంది. ఇప్పుడు బల్బ్ యొక్క 2 టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేసాము, ఎలక్ట్రిక్ సెల్ యొక్క వైర్స్కి కనెక్ట్ చేసాం కదా. ఇప్పుడు కరెంట్ అనేది చక్కగా పాస్ అవుతుంది, బల్బ్ లోపల ఉన్న ఫిలమెంట్ అనేది వెలుగుతుంది, అది ఆటోమేటిక్గా వెలుతురిని ఇస్తుంది అనమాట. కొన్ని సందర్భాల్లో చూసుకున్నాం అనుకోండి, ఎలక్ట్రిక్ బల్బ్ అనేది వెలగదు ఒక సెల్కి కనెక్ట్ చేసినా కూడా. ఎందుకనంటే అక్కడ బల్బ్ ఏమైందంట, ఫ్యూజ్ అయ్యిందంట. అయితే ఇక్కడ ఫ్యూజ్ అయిన బల్బ్ని మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే దాని లోపల ఉన్న ఫిలమెంట్ అనేది ఎలా ఉంది అనేసి అంటున్నాడు. బల్బ్ ఫ్యూజ్ అవ్వడం అంటే ఏం కాదు, మనకు ఒక్కొక్కసారి చూడండి బల్బ్స్ మనము స్విచ్ అనేది ఆన్ చేసి ఆఫ్ చేసి లాంటి పనులు చేస్తున్నాం అనుకోండి, అస్తమాను బల్బ్ ఏమవుతుంది, మాడిపోతుంది అనమాట. సో అలాంటి దాన్ని మనం ఇంగ్లీష్లో ఫ్యూజ్ అవ్వడం అని పిలుస్తాము. మరి ఆ లోపల ఉన్న ఫిలమెంట్ అనేది కరెక్ట్గా ఒకదానికొకటి కనెక్ట్ చేసి ఉంటుందా అంటే మాడిపోయిన బల్బ్లో ఉండదు. ఫ్యూజ్ ఏదైతే లోపల ఉంటుందో అది ఏమైంది, బ్రేక్ అయిపోయింది అనమాట. ఆ ఫిలమెంట్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఆటోమేటిక్గా అక్కడ కరెంట్కి ప్రవహించడానికి పాత్ అనేది బ్రేక్ అవుతుంది. సో మనకి బల్బ్ అనేది ఇంకా వెలగదనమాట. సో అందుకని ఫ్యూజ్డ్ బల్బ్ అనేది వెలగదు. అందులో కరెంట్ అనేది ఫిలమెంట్ లోపల కూడా పాస్ అవ్వాలి కదా, అలా పాస్ అవ్వకపోతే బల్బ్ అనేది వెలగదు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సిచ్యువేషన్స్ BCDEలో ఎందుకనేసి మనకి బల్బు వెలగలేదు అర్థమై ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ సెల్ని యూజ్ చేసి ఒక బల్బ్ అనేది ఎలా వెలిగించాలో అర్థమైంది. సో మనకంటే మనం టార్చ్ని చేసుకోగలమా, చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్టివిటీ 3 చూద్దాం ఒకసారి. దీనికోసం మనం ఒక టార్చ్ బల్బ్ని ఇంకా ఒక పీస్ ఆఫ్ వైర్ని తీసుకుందాం. అలాగే వైర్ యొక్క ప్లాస్టిక్ కవరింగ్ ముందు ఎలా అయితే తీసేసామో వాటి యొక్క చివరి కొనలో అదే విధంగా తీసేస్తాం. ఇప్పుడు వైర్ యొక్క ఒక చివరిని తీసుకొచ్చి బల్బ్ యొక్క ఒక బేస్కి చుట్టామన్నమాట. ఇంకో పిక్చర్లో చూపించినట్లుగా ఇది వైర్ తీసుకున్నాం, రెడ్ కలర్ వైర్. దాని యొక్క చివరి మనం ఏం చేసాము, ప్లాస్టిక్ కవర్ తీసేసి బల్బ్ యొక్క బేస్కి చుట్టడం జరిగిందనమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆధార్ ఎండ్ ఉంటుంది కదా, వైర్కి ఇంకొక ఎండ్ కూడా ఉంటుంది కదా, దాని యొక్క ఎండ్ తీసుకెళ్ళి మనము ఎలక్ట్రిక్ సెల్ యొక్క నెగిటివ్ టెర్మినల్కి పెట్టాం. ఇంకో కింద పెట్టాం చూసారా, అదనమాట. ఓకేనా. రబ్బర్ బ్యాండ్ సహాయంతో పెట్టేసాము. ఇప్పుడు ఏం చేయమంటున్నారంటే బల్బ్ యొక్క బేస్ ఏదైతే ఉందో చూసారు చివర, దాన్ని తీసుకొచ్చి బ్యాటరీ పైన పెట్టమంటున్నారు. ఎలా అంటే పాజిటివ్ టెర్మినల్ అంటే ఇంకా పైన ఉన్నదే కదా, మనకి కనిపించదే కదా. ఇదిగో ఈ పాజిటివ్ టెర్మినల్ ఏదైతే ఉందో దాని మీదకి ఏం తీసుకొచ్చి పెట్టమంటున్నారు, బల్బ్ యొక్క బేస్ ఏదైతే ఉందో దాని యొక్క ఎండ్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఓకేనా. ఇలా పెట్టిన తర్వాత ఏమైంది, బల్బు వెలిగిందా వెలగలేదా, ఒకసారి మీరు బల్బ్ని దూరంగా తీసుకొచ్చేసేయండి. ఓకేనా. మళ్ళీ బల్బ్ని ఏం చేస్తున్నాం మనము, వెలుగుతుందా లేదా చూసాం. ఇది అచ్చం ఎలా ఉంది మీకు, టార్చ్ లైట్లో ఏమైనా అనిపిస్తుందా, అనిపించట్లేదా, మన ఇంట్లో వాడేదానిలాగా ఆన్ ఆఫ్ బటన్ లాగా. పహేరింగ్ ఇక్కడ ఒక రకమైన అరేంజ్మెంట్ చేస్తుందంట. మరి ఇలా పెట్టినప్పుడు కూడా బల్బ్ వెలిగిందా లేదా అంటున్నారు. మనం ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంటల్గా మీరు చేసి చూడండి, వెలిగిందో లేదో గెస్ చేయండి. ఎలక్ట్రిక్ స్విచ్ చూద్దాం ఒకసారి. మనకి ఇంట్లో మ్యాక్సిమం మన ఇంటి చుట్టూ మీరు ఏదైనా ఆన్ చేయాలనుకోండి, ఒకవేళ ఫ్యాన్ ఆన్ చేయాలన్నా బల్బ్ ఆన్ చేయాలన్నా ఖచ్చితంగా ఏం యూస్ చేస్తాం, స్విచ్ అనేది యూస్ చేస్తాం.
చాలా ఈజీగా, అవునా కదా? స్విచ్ వాడటం కూడా చాలా చాలా ఈజీ. సో మనం కూడా ఏం చేయొచ్చంట, సర్క్యూట్ని తయారు చేయొచ్చు. అలాగే మన సర్క్యూట్లో ఒక స్విచ్ని కూడా మనము అరేంజ్ అయితే చేసుకోవచ్చంట. దీనికోసం యాక్టివిటీ 4 చూద్దాం. మీరు స్విచ్ని ఎలా చేయొచ్చు అంటే చాలా సింపుల్గా 2 డ్రాయింగ్ పిన్స్ని తీసుకొని చేసేయచ్చు. ఓకేనా? ఒక సేఫ్టీ పిన్ కూడా తీసుకోమంటున్నారు. ఓకేనా? లేదా ఒక క్లిప్ అయినా తీసుకోవచ్చు. 2 వైర్స్, ఇంకా చిన్న షీట్ ఆఫ్ థర్మాకోల్ లేదా వుడెన్ బోర్డ్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక డ్రాయింగ్ పిన్ని ఏదైతే ఉందో దాన్ని ఏం చేశాను, into the ring at one end of the safety pin and fix it on the thermocol sheet as shown in figure 9.8. చూడండి, మనం సేఫ్టీ పిన్ తీసుకున్నాం కదా, ఇంకో ఇక్కడ సేఫ్టీ పిన్ కనిపిస్తుందా మీకు? ఆ సేఫ్టీ పిన్ యొక్క రింగ్లో మనం ఏం చేస్తున్నాము, సపోజ్ సేఫ్టీ పిన్ యొక్క రింగ్ ఇది అనుకోండి, దాని లోపల పిన్ ఏదైతే తీసుకున్నాం దాన్ని గట్టి గుచ్చాం. ఓకేనా? సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ పిన్ అనేది కదలదు. అవునా? నెక్స్ట్ కింద ఏమి ఉండాలంటే ఖచ్చితంగా వుడెన్ షీట్ కానీ లేకపోతే థర్మాకోల్ షీట్ కానీ ఉండాలి. పిన్ అదేవిధంగా పిన్ ఎలా ఉండాలి, ఇప్పుడు కదులుతూ ఉండాలి. ఒక ఎండ్ అయితే ఫిక్స్ అయ్యి ఉంది, ఇంకొక ఎండ్ కదులుతుంది కదా, ఈజీగా కదులుతుంది. ఇప్పుడు ఇంకొక డ్రాయింగ్ పిన్ తీసుకొని థర్మాకోల్ షీట్ దగ్గర ఫిక్స్ చేసామన్నమాట. ఓకేనా? ఎలా అంటే అది మనకి సేఫ్టీ పిన్ ఏదైతే ఉందో దాని యొక్క ఎండ్ అనేది వచ్చి దానికి తగిలేటట్టుగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్ ఏదైతే ఉందో అది అచ్చం మనకి ఎలా పనిచేస్తుందంట, స్విచ్లా వర్క్ చేస్తుందంట. ఇప్పుడు మనం సర్క్యూట్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాం చూడండి. ఎలక్ట్రిక్ సెల్ ఇంకా బల్బ్ కూడా తీసుకుంటున్నాము. వీటిని మనము ఫిగర్ 9.9లో చూపించినట్లుగా వైర్స్తో కనెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్ని ఫ్రీగా మనం అటు ఇటు టచ్ చేస్తున్నాం, కదుపుతున్నాం. అలా కదుపుతున్నప్పుడు వాటి యొక్క ఎండ్స్ అంటే ఆ సేఫ్టీ పిన్ యొక్క ఇంకొక ఎండ్ ఉంది చూసారా, అది వచ్చేసి ఆ డ్రాయింగ్ పిన్కి టచ్ అయ్యేటట్టుగా కదుపుతూ ఉన్నాం. అలా కదుపుతున్నప్పుడు మనకి ఏం అబ్జర్వ్ చేసామంట, సేఫ్టీ పిన్ దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఏమైంది, దూరంగా పెట్టినప్పుడు ఏమైంది అనేసి చూసుకుంటే కనుక సేఫ్టీ పిన్ ఏదైతే ఉందో మనము ఆ డ్రాయింగ్ పిన్స్ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని కవర్ చేస్తుంది. అవునా? అప్పుడు ఏమవుతుంది, సేఫ్టీ పిన్ ద్వారా కాంటాక్ట్లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఆ పొజిషన్లో ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఆన్ అని పిలుస్తాం. ఓకేనా? ఇక్కడ సేఫ్టీ పిన్స్ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, కరెంట్ని అలో చేస్తుంది అనమాట దానివల్ల మనకి ఇక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుంది, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకేనా? సో సర్క్యూట్ అనేది ఇప్పుడు ఏమైంది, కంప్లీట్ అయింది. బల్బ్ అనేది చక్కగా వెలుగుతుంది. అలా కాకుండా ఒకవేళ మీరు సేఫ్టీ పిన్ని పక్కకు లాగేశారనుకోండి, కాంటాక్ట్లో లేదనుకోండి ఇంకొక డ్రాయింగ్ పిన్తో, అప్పుడు ఏమవుతుంది, బల్బ్ అనేది వెలగదు. అక్కడ సర్క్యూట్ అనేది కంప్లీట్గా లేదనమాట. ఎందుకంటే అక్కడ గ్యాప్ అనేది ఫిల్ అవ్వలేదు కదా, కాబట్టి మనకి ఏం చేస్తాము, ఇంకా అక్కడ బల్బ్ అనేది వెలగదని అర్థం చేసుకుంటాము. ఓకేనమ్మా? ఈ పొజిషన్లో మనకి స్విచ్ ఎలా ఉందని చెప్తామంటే ఆఫ్లో ఉందని చెప్పాలి. ఇదిగో ఇక్కడ మీరు గమనించారనుకోండి, రెండు కూడా క్లియర్గా ఇచ్చారు పిక్చర్స్ మనకి. ఇక్కడ పిన్ అనేది ఎలా ఉంది, గ్యాప్ని ఫిల్ చేసేస్తుంది కాబట్టి ఇది ఏ పొజిషన్ అంటాము, ఆన్ పొజిషన్. ఇక్కడ గ్యాప్ ఫిల్ చేయలేదు, పక్కకు తీస్తాం కాబట్టి ఇది ఏ పొజిషన్ అంటామంటే ఆఫ్ పొజిషన్ అని పిలవడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూద్దాము. స్విచ్ అనేది ఒక సింపుల్ డివైస్ అనమాట. అది సర్క్యూట్ని బ్రేక్ అయినా చేస్తుంది లేదా కంప్లీట్ అయినా కూడా చేస్తుంది. అలాగే ఈ స్విచ్చెస్ ఏవైతే యూస్ చేస్తున్నారో ఎలక్ట్రిక్ బల్బ్స్ని వెలిగించడానికి, ఇంకా అదర్ డివైజెస్ని కూడా ఆన్ చేయడానికి లేదా ఆఫ్ చేయడానికి, ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయి, అన్నీ ఒకే ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి అన్నమాట. ఓకేనా? డిజైన్స్ అనేవి ఎలా ఉంటాయి, మనకి కొంచెం కాంప్లెక్స్గా అయితే ఉంటాయి, కానీ అన్నీ ఒకే ప్రిన్సిపల్ మీద పనిచేస్తూ ఉంటాయి. ఓకే? నెక్స్ట్ ఒకసారి బోజో మనకి ఇక్కడ టార్చ్ ఉంటుంది కదా, టార్చ్ లోపల ఎలా ఉంటుందో అనే విషయము మనకి బొమ్మ వేసి చూపించాడు అనమాట. ఫిగర్ 9.11లో మనము స్విచ్ని క్లోజ్ చేసినప్పుడు సర్క్యూట్ అనేది కంప్లీట్ అయ్యి బల్బ్ ఏమవుతుంది, వెలుగుతుంది. మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు, ఒక రెడ్ లైన్ని డ్రా చేయమంటున్నాడు అనమాట. సర్క్యూట్ ఏదైతే ఉందో సర్క్యూట్ని పూర్తిగా చూపిస్తూ రెడ్ కలర్ లైన్ అయితే డ్రా చేయండి అనేసి అంటున్నాడు. ఇదిగో మనం క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ 2 ఎలక్ట్రిక్ సెల్స్ని అయితే మనం వాడాం. కనిపిస్తున్నాయి కదా, 2 పెద్ద బ్యాటరీలు ఉన్నాయి. మనం జనరల్గా మనం వాడుక భాషలో బ్యాటరీస్ అంటే యాక్చువల్గా వాటిని ఏమనాలంటే ఎలక్ట్రిక్ సెల్స్ అని పిలుస్తాము. ఇక్కడ మీరు బ్రౌన్ కలర్లో చూస్తున్నది ఏంటి, వైర్.
అవునా కదా? మనం ఏదైతే వైర్ యూస్ చేస్తామో అదనమాట. ఆ వైర్ అనేది చూడండి, ఇక్కడ స్విచ్ కనిపిస్తుంది మీకు, స్విచ్ ఆన్ ఆఫ్ పైకి కిందకి అనేది అనేసి. ఇక్కడ బల్బ్ అనేది వెలుగుతుందంటే స్విచ్ ఇక్కడ ఎలా ఏ పొజిషన్లో ఉందని చెప్తాము? ఆన్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే ఇగో చూడండి, సర్క్యూట్ క్లోజ్ అయ్యి ఉంది. ఆ బ్రౌన్ లైన్ మొత్తం మనకి సర్క్యూట్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి స్విచ్ అనేది ఆన్ పొజిషన్లోనే ఉంది. చక్కగా బల్బ్ అనేది వెలుగుతుంది. రిఫ్లెక్టర్ నుంచి మనకి కాంతి ఇంకా బయటికి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ గురించి చూద్దాం. అసలు కండక్టర్స్ ఇంకా ఇన్సులేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనము అన్ని యాక్టివిటీస్లో కూడా ఇప్పటివరకు ఏం చేసాము? మెటల్ వైర్స్ని వాడాం సర్క్యూట్ అనేది తయారు చేయడానికి. ఒకవేళ మనం ఆ మెటల్ వైర్స్ కాకుండా దాని బదులు కాటన్ థ్రెడ్, అంటే మనకి తాడు ఉంటుంది కదా, కాటన్తో చేసింది, ఆ తాడు వాడి చూస్తే కనుక సర్క్యూట్ అనేది అవుతుందా అవ్వదంటారా? అక్కడ అసలు అలాంటప్పుడు బల్బ్ వెలుగుతుందా వెలగదా? మరి ఏ మెటీరియల్స్ అనేవి మనం వాడాలి? ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనేది ఖచ్చితంగా కరెంట్ అనేది పాస్ అవ్వాలంటే ఏ మెటీరియల్స్ వాడాలి? మనం సపోజ్ ఇప్పుడు కాటన్ థ్రెడ్ యూస్ చేసినా కూడా అది ఏమాత్రము వెలగదు. యాక్టివిటీ 5 చూద్దాం దీనికోసము. స్విచ్ అనేది డిస్కనెక్ట్ చేసేయమంటున్నారు అనమాట. ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఏదైతే మనం యాక్టివిటీ 4లో యూస్ చేసామో, ఓకేనా, తీసేసాం. ఇప్పుడు ఏమైంది? ఫ్రీ ఎండ్స్ వచ్చేసినాయి వైర్స్కి. కింద పిక్చర్లో చూపించినట్టుగా మనం ఎప్పుడైతే తీసేసామో స్విచ్ని, ఫ్రీ ఎండ్స్ కనిపిస్తున్నాయి క్లియర్గా. ఆ చివరి ఈ చివర ఉన్నాయి, ఏం కనెక్ట్ చేసి లేదు. అవునా? ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫ్రీ ఎండ్స్కి రెండిటికి దగ్గరగా ఒక పెడుతున్నాము ఇంచుమించు. అంటే ఆ రెండింటిని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బల్బ్ అనేది వెలిగిందా వెలగలేదా? యూ కెన్ నౌ యూస్ దిస్ అరేంజ్మెంట్ టు టెస్ట్ వెదర్ ఎనీ గివెన్ మెటీరియల్ అలోస్ కరెంట్ టు పాస్ త్రూ ఇట్ ఆర్ నాట్. ఏదైనా మెటీరియల్స్ యూస్ చేసి అసలు అలా ఆ రెండు వైర్స్ యొక్క ఫ్రీ ఎండ్స్కి కనెక్ట్ చేసి కరెంట్ అనేది పాస్ అవుతుందా లేదా అనే విషయాన్ని చెక్ చేయండి అనేసి అంటున్నారు. మనకి ఇక్కడ పిక్చర్ బిలో చూసామనుకోండి, బల్బ్ అనేది వెలుగుతుందా లేదా ఏ టెస్టర్ యూస్ చేశారు? కీ, ఇంట్లో యూస్ చేసే ఐరన్ కీ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసి టెస్ట్ అయితే చేశారంట. దీనికోసం మనం చాలా రకాల శాంపిల్స్ తీసుకుంటున్నాం. ఏంటంటే అవి కాయిన్స్, కార్క్, రబ్బర్, గ్లాస్, కీస్, పిన్స్, ప్లాస్టిక్ స్కేల్, వుడెన్ బ్లాక్, అల్యూమినియం ఫాయిల్, క్యాండిల్, సూయింగ్ నీడిల్, థర్మాకోల్, పేపర్, పెన్సిల్, లెడ్, ఇవన్నీ తీసుకున్నాం. ఒకదాంతో ఒకటి ఫ్రీ ఎండ్స్కి కనెక్ట్ చేసి మనం టెస్ట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? అండ్ అదేవిధంగా బల్బ్ 2 వైర్స్ ఏవైతే ఉన్నాయో ఒకదాంతో ఒకటి అస్సలు టచ్ అవ్వకూడదు ఇలా చేసేటప్పుడు. ఓన్లీ మనము ఆ మెటీరియల్కి మాత్రమే 2 ఎండ్స్ని కనెక్ట్ చేసేటట్టుగా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ టేబుల్లో మనము రికార్డ్ చేయాలన్నమాట. ఎస్ ఆ నో అనేది. ప్లాస్టిక్ వచ్చేసి ఏమవుతుంది? నో. వుడ్ ఆల్సో నో. గ్లాస్ నో. ఓకేనా? ఇంకా ఐరన్ నెయిల్ అనేది మెటల్తో కాబట్టి ఇది ఎస్ అనమాట. ఓకే, ఫైనల్గా మనం ఏం చెప్పచ్చంటే ఈ బల్బ్ అనేదంట ఎప్పుడు వెలగదంటే ఈ ఫ్రీ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రకాల మెటీరియల్స్ ఏవైతే మనం యూస్ చేసామో అప్పుడు వెలగలేదు, అస్సలు వెలగలేదు. దాని అర్థం ఏంటి? మెటీరియల్స్ ఎలక్ట్రిసిటీని వాటిలోంచి పాస్ అవ్వనివ్వట్లేదు అనమాట. అర్థమైందా? ఇంకో పక్కన చూసుకుంటే కొన్ని మెటీరియల్స్ వాడినప్పుడు మనకి బల్బ్ అనేది వెలుగుతుంది. అండ్ దాని అర్థం ఏంటి? ఆ మెటీరియల్స్ నుంచి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుంది అనేసి మనం చెప్పచ్చు అనమాట. సో ఏ మెటీరియల్స్ అయితే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ వాటిలోంచి పాస్ అవనిస్తున్నాయో వాటినే మనం ఏమంటామంటే కండక్టర్స్ అని పిలుస్తాం. అదేవిధంగా ఏ మెటీరియల్స్ అయితే ఎలక్ట్రిసిటీని పాస్ అవ్వకుండా ఆపేస్తున్నాయో వాటిని ఇన్సులేటర్స్ అని పిలుస్తామన్నమాట. ఓకేనా? టేబుల్ 1 యొక్క సహాయంతో మనం ఏ మెటీరియల్స్ అనేవి కండక్టర్స్, అలాగే ఏ మెటీరియల్స్ అనేవి ఇన్సులేటర్స్ రాయండి అంటున్నారు. ఇక్కడ కండక్టర్స్ ఏంటి? కీ, ఇంకా ఐరన్ నెయిల్. మిగిలిన ఇన్సులేటర్స్ ఇవే అన్నీ కూడా. ఎరేజర్ కానీ, స్కేల్ కానీ, మాస్టిక్ కానీ, గ్లాస్ బ్యాంగిల్ కానీ అన్నీ కూడా ఇన్సులేటర్స్ అనమాట. ఫైనల్గా ఏం కన్క్లూడ్ చేసుకున్నాము? ఏ మెటీరియల్స్ అనేవి కండక్టర్స్, అలాగే ఏ మెటీరియల్స్ అనేవి ఇన్సులేటర్స్ అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఓకేనా? రికాల్ ద ఆబ్జెక్ట్స్ దట్ వి గ్రూప్డ్ యాజ్ దోస్ హ్యావింగ్ లస్చర్ ఇన్ చాప్టర్ 2. మీరు చాప్టర్ 2లో లస్చర్ కలిగి ఉన్న ఆబ్జెక్ట్స్ ఏంటో గుర్తు చేసుకున్నారా అనేసి అడుగుతున్నాడు. మరి అవన్నీ కండక్టర్సేనా అంటున్నాడు. దీన్ని బట్టి మనకి ఈజీగా ఏమర్థమైంది? కాపర్, అల్యూమినియం, ఇంకా అదర్ మెటల్స్ అన్నీ కూడా వైర్స్గా ఎందుకు వాడుతున్నారంటే అవన్నీ కూడా కండక్టర్స్ కాబట్టి వాడడం జరుగుతుంది. యాక్టివిటీ 4ని ఒకసారి రికాల్ చేసుకోమంటున్నారు. ఇందులో మనం ఏం చేసాము? ఎలక్ట్రిక్ స్విచ్ని తయారు చేసాం కదా. ఈ స్విచ్ అనేది ఓపెన్ పొజిషన్లో ఉన్నప్పుడు మనకి ఏమైంది? 2 డ్రాయింగ్ పిన్స్లో కూడా కాంటాక్ట్లో లేదు, అవునా?
బట్ థర్మాకోల్ యూ మే హ్యావ్ ఫౌండ్ ఈజ్ అన్ ఇన్సులేటర్. కింద మాత్రం ఏముంది, థర్మాకోల్ ఉంది. కానీ ఆ థర్మాకోల్ ఏంట యాక్చువల్గా కాంటాక్ట్లో ఉంది కదా వైర్స్తో పాటు, కానీ అందులో మనకి కరెంట్ అనేది పాస్ అవ్వలేదు. ఎందుకనంటే ఆ థర్మాకోల్ ఒక ఇన్సులేటర్ కాబట్టి. మరి ఎయిర్ గ్యాప్ ఏదైతే ఉందో వాటి మధ్య, దాని సంగతి ఏంటి అంటే బల్బ్ అనేది వలగట్లేదు, అవునా? ఎప్పుడు అంటే దేర్ ఈజ్ ఓన్లీ ఎయిర్ ఇన్ ద గ్యాప్ బిట్వీన్ ద డ్రాయింగ్ పిన్స్ ఇన్ యువర్ స్విచ్. ఇట్ మీన్స్ దట్ ద ఎయిర్ ఈజ్ ఆల్సో అన్ ఇన్సులేటర్. ఏవైతే మనకి ఆ రెండు పిన్స్ పెట్టాం కదా, ఆ రెండింటి మధ్య మనము స్విచ్ని పక్కా తీసేసాం కదా, పిన్ సేఫ్టీ పిన్ తీసేసినప్పుడు ఆ రెండింటి మధ్య ఎయిర్ గ్యాప్ ఉంది. అప్పుడు మనకి బల్బ్ అనేది వెలగట్లేదు. అంటే దాని అర్థం గాలి కూడా కరెంట్ని పాస్ అవ్వనివ్వట్లేదు. ఓకే, ఇక్కడ ఎయిర్ కూడా ఒక ఇన్సులేటర్ అని మనము చెప్పచ్చు. ఇక్కడ కండక్టర్స్ ఇంకా ఇన్సులేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు సమానంగా మనకి చాలా ముఖ్యమైనవి అనమాట. స్విచ్చెస్, ఎలక్ట్రిక్ ప్లగ్స్, ఇంకా సాకెట్స్ ఇవన్నీ కూడా కండక్టర్స్తో తయారు చేయబడతాయి. ఇంకో పక్కన చూసుకుంటే రబ్బర్ ఇంకా ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూస్ చేసి ఏం చేస్తున్నాం మనం, ఈ ఎలక్ట్రిక్ వైర్స్, ప్లగ్ టాప్స్, స్విచ్చెస్ ఇంకా అదర్ పార్ట్స్ అన్నిటికీ కూడా కవరింగ్గా వాడుతున్నాం అనమాట. వీటిని ముట్టుకున్నా కూడా మనకి మ్యాక్సిమం ఏమి అవ్వకుండా మనం ప్రొటెక్షన్గా యూస్ చేసుకుంటున్నాం. కాషన్ చూడండి, మన బాడీ కూడా ఒక కండక్టరేనంట ఎలక్ట్రిసిటీకి. అంటే మన బాడీలో కరెంట్ అనేది పాస్ అవుతుంది ఖచ్చితంగా. అందుకని మనం ఏం చేయాలి, ఎలక్ట్రిక్ అప్లయన్స్ అనేది వాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాడాలి. సో ఇదండి మన లెసన్. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమైతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.